శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ రామాయణము బాలకాండము 5వ సర్గము అయోధ్య నగర వర్ణనము. సప్తద్వీపములతో కూడిన ఈ సమస్త భూమండలమును మను ప్రజాపతి మొదలుకొని జయశీలురైన పెక్కుమంది రాజులు పరిపాలించిరి. ఈ వంశమున సగరుడను వాడు సుప్రసిద్ధుడు. ఈ సగరుని 60,000 మంది కుమారులు యజ్ఞాశ్చ నిమిత్తమై సముద్రమును త్రవ్విరి. కావున దానికి సాగరము అని పేరు వచ్చెను. ఈ ఇక్ష్వాకు వంశమున మహానుభావులైన ఎందరో రాజులు జన్మించి వంశమునకు వన్నైదెచ్చిరి. అట్టి మహావంశమున జన్మించిన శ్రీరాముని చరితమే ఈ రామాయణము. బ్రహ్మానుగ్రహ ప్రభావమున రూపుదిద్దుకొనిన ఈ రామాయణము లోకమున ప్రవర్తింపజేయుదును. ఇది ధర్మకామార్థములను ప్రతిపాదించును. దీనిని ఎట్టి దోష దృష్టియు లేకుండా వినవలసినది, పఠింపవలసినది. సరయూ నదీ తీరమున కోసల అను సుప్రసిద్ధ దేశము గలదు. అది ధనధాన్య సంపదలతో తులతూగుచున్నది. కనుక అచటి జనులు మిక్కిలి సంతుష్టులైయుండిరి. ఆ కోసల దేశమున అయోధ్య అను పేరుగల ఒక మహానగరము గలదు. ఆ పురమును మానవేంద్రుడైన మనువు స్వయముగా నిర్మింపజేసెను. ఆ కారణముగా అది లోక ప్రసిద్ధి వహించెను. ఆ మహానగరము 12 యోజనముల పొడవును 3 యోజనముల వెడల్పును గలిగి మిక్కిలి విశాలమై అపూర్వ శోభలతో విలసిల్లుచున్నది. అచటి వీధులు ఇరువైపుల వృక్షములతో విరాజిల్లుచు విశాలములై ఉన్నవి. ఆ పురియందలి రాజమార్గము సువిశాలమై ఇరువంకల పూల వృక్షములతో శోభిల్లుచున్నది. జలములచే తడుపబడిన ఆ రాజమార్గము చెట్ల నుండి రాలిన పుష్పములతో నిండి చూడముచ్చటగానున్నది. కోసల దేశమును ధర్మ మార్గమున పరిపాలించుచున్న దశరథ మహారాజు దేవేంద్రుడు అమరావతిని వలె అయోధ్యాపుర వైభవమును ఇనుమడింపడేసెను. ఆ పురము ప్రశస్తమైన ద్వారముల తోడను ద్వారబంధముల తోడను అలరారుచుండెను. నగర మధ్య భాగమున వరుసలు దిరియున్న అంగళ్లతో అది మనోహరముగానుండెను. అచ్చట వివిధములగు యంత్రములు, ఆయుధములు అమర్చబడి ఉండెను. అన్ని కడలయందును నిపుణులైన శిల్పులు ఆ నగరమున ఉండిరి. అందు వాసిగాంచిన స్తుతి పాఠకులు 100 మాగధులు గలరు. అది ధనధాన్య సంపదలతో శోభిల్లుచుండెను. ఎత్తైన కోటబురుజాలతోనూ ధ్వజములతోనూ 100 కొలది శతఘ్నులతోనూ ఆ పురి రాజిల్లుచుండెను. ఆ పురి నృత్యకళాకుశలురైన నటీనటులతో శోభిల్లుచుండెను. అందు చూడముచ్చటైన మామిడి తోపులు గలవు. చుట్టునుగల విశాలమైన ప్రాకారము ఆ పురికి ఒడ్డాణము వలె మనోజ్ఞముగా నుండెను. దాని చుట్టూను విశాలమైన లోతైన అగడ్డయు శత్రువులకు దుర్భేద్యమైన కోటయు గలవు. అందు మేలు జాతికి చెందిన గుర్రములు, వేగముగా సాగిపోగల ఏనుగులు, వృషభములు, ఒంటెలు అసంఖ్యాకముగా గలవు. కప్పములను చెల్లించుటకై వచ్చెడి సామంతరాజుల సందడితో ఆ నగరము కలకలలాడుచుండెను. క్రయ విక్రయములకై ఏతించెడి వివిధ దేశవాసులైన వ్యాపారులతో అది కిక్కిరిసియుండెను. రత్నములు పొదిగిన రాజగృహముల తోడను, క్రీడా పర్వతముల తోడను, అంతస్తులతో కూడిన మేడలతోనూ ఒప్పుచు అది ఇంద్రుని అమరావతి నగరము వలె విరాజిల్లుచుండెను. జూదపు పలకవలె అష్టాపదాకారములోనున్న చిత్ర విచిత్రములైన రాజగృహములతో అది ఒప్పుచుండెను. అది అందమైన సుందరీమణులతో అలరారుచుండెను. నానావిధ రత్నశోభలతో కలకలలాడుచుండెను. ఆకాశమును తాకుచుండెడి ఎత్తైన భవనములతో శోభిల్లుచుండెను. అచటి గృహస్థుల ఇండ్లు ఎట్టి దోషములను లేకుండా సమతలముపై నిర్మింపబడి క్రిక్కిరిసియుండెను. ఆ పురము మేలైన వరిబియ్యముతో, చెరకురసము వంటి మధుర జలములతో సమృద్ధమైయుండెను. దుందుభులమ్రయాతలతో, మృదంగ ధ్వనులతో, వీణానాదములతో, మృదంగరవములతో ఆ మహానగరము ఎంతయు మారుమ్రోగుచుండెను. సిద్ధ పురుషులకు తపఃఫలముగా లభించిన దివ్య భవనముల వలె ఆ నగరమునందలి గృహములు బారులు తీరి విద్వాంసులతో నిండియుండెను. ఆ నగరమునందలి యోధులు, శస్త్రాస్త్ర విద్యలలో ఆరితేరిన వారు, సమర్థులు, శబ్దవేది విద్యానిపుణులు.
కాని వారు సహాయపడువారు లేక ఒంటరిగానున్న వారిని గాని పారిపోవుచున్న వారిని గాని చంపెడువారుగారు. వనమునందు మత్తిల్లి గర్వముతో గర్జించడి సింహములను, గాండ్రించు పెద్ద పులులను, గుర్జురించు అడవి పందులను ఆ యోధులు ధీరులై వాడి అయిన శస్త్రములతో బాహుబలముతో సంహరించుచుండెడివారు. అట్టి వేల కొలది మహారథులతో నిండియున్న ఆ అయోధ్యానగరమును దశరథ మహారాజు పరిపాలించుచుండెను. అచటి ద్విజోత్తములు అందరును నిత్యాగ్నిహోత్రులు, సమదమాది గుణసంపన్నులు, వేదవేదాంగములయందు పారంగతులు, సత్యమును పల్కుటయందు నిరతులు, మిక్కిలి ప్రజ్ఞావంతులు, కొల్లలుగా దానములు చేయువారు మహర్షులతో సమానులు. అంతేగాదు, వారు సాక్షాత్తుగా మహర్షులే. అట్టి అయోధ్యానగరమును రాజధానిగా చేసుకొని దశరథ మహారాజు కోసల దేశమును పరిపాలించుచుండెను. ఇంతటితో 5వ సర్గము సంపూర్ణం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.